ఏంటిది? ఏం గుచ్చుకుంది? దొంగలా చీమలా? చీమలు కూడా లేవే. వద్దు, ఇక్కడుంటే మహా డేంజర్ లాగా ఉంది. మా అమ్మనే టార్చర్ పెడతారా? మా అమ్మని మీరు ఇలా టార్చర్ పెట్టినంత కాలం మిమ్మల్ని నేను వదిలిపెట్టను. మీ సంగతి చూస్తాను. అమ్మా తల్లి, నీకు ఉద్దేశం లేనప్పుడు నాకు ఆశ పుట్టించడం ఎందుకు? ఒక చిన్న బిడ్డకి ఇష్టమైన పదార్థం తినిపించాలని చూసినప్పుడు ఆ బిడ్డ ఎంత తినడానికి ఇష్టపడుతుంది. అలాగని ఆ తల్లి ఆ పదార్థం లాగేసుకుంటే బిడ్డ ఏడుస్తుంది. ఆ బిడ్డ అలా ఏడుస్తుంటే తల్లి సంతోషపడుతుందా? నువ్వు నా ఇంటికి రావడం, నేను నీ దగ్గర బిడ్డల కోసం వేడుకోవడం, సంతాన భాగ్యం కలిగించాలని నిన్ను బ్రతిమాలుకోవడం, నువ్వు పువ్వుని ప్రసాదంగా ఇచ్చింది యాదృచ్ఛికమా? నాకు చాలా బాధగా ఉంది తల్లి. నేను తల్లిని అవుతానేమో అన్న ఆశను కొద్దిసేపటికే నువ్వు అడియాసిని చేసేశావు. నీకు అదృష్టం లేదు అని నువ్వు నాకు తల మీద కొట్టి చెప్పినట్టుందమ్మా. ఇంట్లో అందరూ సంతోషపడ్డారు, నన్ను గర్వంగా చూశారు. వంశాన్ని కాపాడడానికి వచ్చిన దేవత అని నా గురించి అందరూ పొగిడారు తల్లి. పువ్వులు కోయడానికి వెళ్ళినప్పుడు మొక్క దగ్గరున్న పాము కరిచినట్టు అయింది నా పరిస్థితి. నేను చాలా చిన్నదాన్ని తల్లి. నేను వేడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను తల్లి. వరం ఇవ్వడం ఇవ్వకపోవడం నీ ఇష్టం తల్లి. నేను నిన్ను నమ్మాను తల్లి. ఈ బిడ్డ చెయ్యి వదిలిపెట్టొద్దు. ఏమైంది బాలు? చీమలు, ఇల్లంతా ఎర్ర చీమలు కుట్టి కుట్టి వదిలేయక్క. అంటే ఇల్లు సరిగ్గా తుడవడం లేదన్నమాట. ఆ శివగామి వెళ్ళిపోయిందా?